దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలి. దాంట్లో చిన్న చితక ఉన్నటువంటి ఏదైనా కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. అలాగే సినిమాని ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఈ ఊరికనే పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమా బాగాలేదంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ కొంతమంది చెప్తారు కదా బయటకు వచ్చి సినిమా బాగాలేదనో లేదో కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు, బ్యాడ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళకే సినిమా చూడటం చేత కాలేదు. సినిమా చూడటం, సినిమాని అర్థం చేసుకోవడం చేత అయినోడు మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. బాగుందని కూడా చెప్పడు, అంటాడు అంతే. వాడు ఏం మాట్లాడు, ఎందుకంటే వాడు సినిమాని ఎంజాయ్ చేశాడు, ఆ సినిమా మూడ్లో ఉన్నాడు. ఆ 3 hours 2.5 hours సినిమా మూడ్లో ఉండి బాగుంది బ్రో అని వెళ్ళిపోతాడు చూడు. వాడు సరిగా సినిమా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా కానీ, ఉమెనే కానీ, జంటే కానీ ఎవరైనా కానీ సరే బాగుంది ఒకటే మాట. గబ్బా గబ్బా వచ్చి మీడియా ఉంది కదా అని సూపర్ డోపర్ చించాడు, ఆరేసాడు, పారేసాడు అంటే అది కూడా ఫేకే. బాగాలేదనేది కూడా ఫేకే. 25th ఎలా ఉండబోతుంది అంటే థియేటర్స్ దగ్గర? బాగుంది. ఒక పండగ వాతావరణాన్ని చూడొచ్చు. దసరా బిఫోర్ దసరాని చూడొచ్చు. దసరా అప్పటికే ఒక 1 week 10 days టైం ఉంటుంది. కానీ ఈ లోపల దసరాని మరి ఒకసారి మనం అక్కడ థియేటర్ల ముందుల పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూడొచ్చు. బాగుంటుంది. మూవీలో చూసాం సేమ్ మళ్ళీ అదే గ్యాంగ్స్టర్ గెటప్లో ఇప్పుడు మళ్ళీ ఓజీలో కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా డిఫరెన్స్ ఉంది. ఓజీ కూడా బాగుంది సినిమా, రిసీవ్ చేసుకోలేదు ఎవరు.